హాయ్, హలో, నమస్తే. మా పెద్దలు చెప్పిన మాటలో ఈరోజు మీకు నేను ఇంటి గుట్టు లంకకి చేటు గురించి చెప్దాం అనుకుంటున్నా. మా పెద్దలే కాదు, అందరి పెద్దలు అదే విషయం చెప్తారు. ఈ ఇంటి గుట్టు లంకకి చేటు అన్న సామెత ఎలా వచ్చిందో అందరికీ తెలుసు కదా. రామాయణంలో విభీషణుడి నుంచి వచ్చిందనమాట. ముఖ్యంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే అందరినీ ఇవ్వవలసిన ఇన్ఫర్మేషన్ కంటే అన్నెసరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి చిక్కుల్లో పడుతూ ఉంటాం అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ ఇంటి గుట్టు లంకకి చేటు. మన ఇంటి విషయాలు ఎవరితో వీలైనంత వరకు షేర్ చేసుకోకపోవడం మంచిది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే సోషల్ మీడియాలో చెప్తున్నారు కదా, సింపుల్గా మనం హ్యాపీగా ఉండాలంటే మన విషయాలు ఒకరికి చెప్పకూడదు, వేరే వాళ్ళ విషయాలు మనం వినకూడదు అని. దట్ ఈస్ కాల్డ్ అదే ఒకప్పుడు పెద్దలు చెప్పేది అదే, ఇంటి గుట్టు లంకకి చేటు అని. మన విషయాలు ఎప్పుడూ వేరే వాళ్ళతో షేర్ చేసుకోకూడదు. ఎందుకంటే అవి ఎటు నుంచి మనం చెప్పేది ఒకటైతే వాళ్ళకి అర్థమయ్యేది ఒకటి అవుతుంది. కాబట్టి మన విషయాల్ని ఎప్పుడూ ఎవరికి షేర్ చేసుకోకూడదు. ఓకేనా? అప్పుడే హ్యాపీగా ఉంటాం. బాయ్.